నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్న మంత్రి. పౌరులందరికీ పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవ ప్రచార ర్యాలీని ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్. ఏఐటీయూసీల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వారోత్సవాలు. పాలక ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్. దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులు పునః ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే రోడ్డు పనులు ప్రారంభించిందని కితాబు. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందుకు ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేశాను, భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఇలాగే ఆలయం దినదిన అభివృద్ధి చెందాలని కోరారు. రైతులకు బాగా పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలని, హుజూర్ నగర్ లో జరిగే అతిపెద్ద జాతర ఇదే అని తెలిపారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన హుజూర్ నగర్ పట్టణ ప్రజలతో పాటు ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛతా హీ సేవ ప్రత్యేక ప్రచారం 4.0లో సేవలు అందిస్తున్న సిబ్బంది, కుటుంబాలు మరియు పౌరులందరికీ పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా స్వచ్ఛతా ర్యాలీని సిఆర్పిఎఫ్ క్యాంపస్ నుండి చాంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ మరియు క్యాంపస్ వరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంచిర్యాల జిల్లా మందమరిలో ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పాల్గొని తెలంగాణ ప్రాంతంలో ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడి 4500 మంది కరువుగట్టిన కమ్యూనిస్టు యోధుల బలిదానంతో తెలంగాణకు విముక్తి జరిగిందన్నారు. బాంచన్ దొర అనే చేతితో బందూకులు పట్టించి 10 లక్షల ఎకరాల భూమిని రైతులకు, నిరుపేదలకు పంచడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తూ కుల మతాలకు జరిగిన పోరాటమని అభివర్ణించడం దుర్మార్గంగా ఉందన్నారు. జాగీర్దారుల నుండి, జమీందారుల నుండి, నైజాం నవాబుల నుండి విముక్తి కల్పించిన చరిత్ర ఒక్క కమ్యూనిస్టులకే ఉందని అన్నారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి వీటి అబ్రహాం స్తూపం వద్ద పట్టణ కార్యదర్శి కె దుర్గారాజు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ, ట్రేడ్ యూనియన్ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శన్, పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్, ఏరియా నాయకులు సోమిశెట్టి రాజేశం, కంది శ్రీనివాస్, పెద్దపల్లి జానయ్య, టేకుమట్ల తిరుపతి, గోపతి సత్యనారాయణ, జి సుదర్శన్ రెడ్డి, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, సిహెచ్పి శర్మ, వివిధ గనుల సేఫ్టీ కమిటీ, పిట్ కమిటీ నాయకులు, మహిళా నాయకులు బియ్యాల పద్మ, ఎలిగేటి వజ్ర తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, సాయుధ పోరాట అమర వీరుల ఆచాలను, సాయుధ పోరాట అమర వీరుల ఆచాలను అమరవీరుల స్తూపానికి మన సీతారామయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, తెలంగాణ సాయుధ అమర వీరులకు, పోరాట అమర వీరులకు, పోరాట అమర వీరులకు, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు. తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాన్ని ఈరోజు మందమరి యూనియన్ ఆఫీసులో జరపడం జరుగుతూ ఉంది. 76 సంవత్సరాల క్రితం నైజాం నవాబు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన నైజాం నవాబు నేను ఇండియన్ గవర్నమెంట్ లో విలీనం చేయను, నేను దీన్ని పరిపాలన కొనసాగిస్తాన్న రోజున భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం జరపడం జరిగింది. ఆనాడు దున్నేవాడికి భూమి కావాలని రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి దాదాపు 4000 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని నైజాం నవాబు నుండి విముక్తి చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కనీసం ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ ఆర్ఎస్ఎస్, ఆనాడున్న జనసంఘ్, ఇవాళ ఏదైతే బీజేపీ పేరు పెట్టుకుందో ఈ బీజేపీ, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో వీళ్ళ పాత్ర ఏమీ లేదు. వాళ్ళు ఆనాడు జమీందారులకి, జాగీర్దారులకి మద్దతు ఇచ్చారు. గ్రామాలలో జమీందారులని, జాగీర్దారులని గ్రామాల నుంచి తరిమి కొట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టులు ఆనాడు సాయుధ పోరాటం ద్వారా తెలంగాణను విముక్తి చేస్తే ఇవాళ దాన్ని చరిత్రను వక్రీకరించి అదేదో ముస్లిం హిందూ తగాదాలాగా తీసుకొచ్చి ముస్లింలకే
దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులు పునః ప్రారంభమయ్యాయి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అశేష జనవాహిని మధ్య టెంకాయ కొట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు దగదర్తిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అలాగే ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రోడ్డు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే కావలి, తుమ్మలపేంట, దగదర్తి, బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీన ఇసుకపల్లి, రాజుపాలెం రోడ్డును కూడా ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాలను అనుసంధానం చేస్తూ లింకు రోడ్లకు ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. డిఎం, డిఆర్ ఛానల్ పనులను త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. సంతోషిస్తాం. లేని పక్షంలో నా తురిమెళ్ల వరకన్నా ఏమని నేను కాంట్రాక్టర్ని అడిగాను. తప్పకుండా వేస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ రోజు మీరందరినీ చూసిన తర్వాత కాంట్రాక్టర్లకు అర్థం కావాల్సింది దీని యొక్క ఇంపార్టెన్స్ అని మీరు గుర్తించండి. అందుకే నీ మెడలో నేను దండేశాను అంటే అర్థం నీకు బాధ్యతను పెంచాను ప్రసాద్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకని మా అందరి కళ్ళల్లో ఆనందం. మా ప్రజల యొక్క బాధలు తీరాలంటే మీకు ఈ రోజు నుంచి చేసే వర్క్ తాలూకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాది. గతం నాకు అనవసరం. ఈ రోజు నుంచి చేసే ప్రతి పైసాని తొందరలో తెప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. రోడ్డేసే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. రేపటి నుంచి వాళ్ళు వర్క్ ప్రారంభిస్తారని కూడా నేను హామీ ఇస్తున్నా. అయితే దగదర్తి మండలంలో దాదాపు ఒక 2 కిలోమీటర్ల పొడవున ఇది సన్న రోడ్డుగా ఉన్నందువల్ల మనం వేయాల్సింది డబుల్ రోడ్డు అయినందువల్ల ల్యాండ్ అక్విజిషన్ లో 2 ఎకరాల 77 సెంట్లు భూమిని తీసుకోవాల్సింది. దానికి కూడా రైతులకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా సెంటు, 2 సెంటు, 3 సెంట్లు మాత్రమే పోయింది రోడ్డు పునుగోగా. వాళ్ళందరూ కూడా డిఎన్డిడి పబ్లికేషన్ అయిపోయింది. కలెక్టర్ దగ్గరికి ఫైల్ కూడా పంపించాం 3 రోజుల కిందటే. తొందరలో వాళ్ళకు కూడా డబ్బులు వేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళను కూడా మెప్పిస్తాం, వాళ్ళను కూడా ఒప్పిస్తాం. ఒకవేళ 4 రోజులు డబ్బులు లేట్ అయినప్పటికీ కూడా రోడ్డుకి ఎటువంటి అవంతరం జరగకుండా ఉండేటట్టు తప్పకుండా అధికారులు, మేము ఆ రైతులతో మంతనాలు జరిపి రోడ్డుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేదాన్ని కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసే వ్యక్తి. దీంట్లో కష్టాలుంటాయి, పొగడ్తలుంటాయి, తిట్లుంటాయి, ఇబ్బందులుంటాయి. అన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం మీరున్నారు. మీరు ఉన్నంత కాలం ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు పోవటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దగదర్తి మండలం డెల్టా ప్రాంతంగా ఉంది. ఓన్లీ 6 పంచాయతీలు మాత్రమే డెల్టా కింద లేవు, ఉత్తర కాలం కింద ఉన్నాయి. వాటిని కూడా అక్కడ చిల్ల చెట్లు, కాలువల్లో చిల్ల చెట్లు మొలిచిపోయి ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి నాంది పలికానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మండల కేంద్రమైన గరిడేపల్లి శివారులో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీసర జీడయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జీడయ్య గరిడేపల్లి నుంచి అబ్బిరెడ్డిగూడెంకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఫార్చునర్ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చేసుకున్నట్లు సమాచారం. మృతి చెందిన జీడయ్యకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఫార్చునర్ కారు ఎవరిదనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డుపై భారీగా జనం గుమికూడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి భవన్ సిపిఐ ఆఫీస్ ఎదురుగా గల శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి మండపం నందు గణేష్ నవరాత్రులు పురస్కరించుకొని బీవీకే యూత్ ఉత్సవ కమిటీ వారు ఘనంగా పూజలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 9వ రోజు బీవీకే యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి మండపం వద్ద సాయంకాలం మహా అన్న సంతర్పణం ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం నియోజకవర్గం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, కొత్తగూడెం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్ నేరెళ్ల సమైక్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో విజయ విఘ్నేశ్వర స్వామి వారికి ఘనంగా పూజలు నిర్వహించి అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, స్థానిక బస్తీవాసులు ఈ మహా అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ విజయ విఘ్నేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందుకొని ఆ స్వామి వారి కృపకు పాత్రులయ్యారని చెప్తున్నారు. ప్రతి ఏడు ఇంత ఘనంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రులను నిర్వహిస్తున్న బీవీకే యూత్ ఉత్సవ కమిటీ వారిని ప్రశంసించారు. సాధ్యం ద్రవత్తం సందర్శనం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రిపాయ పరమాత్మనే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయ. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్. సార్తో ఫస్ట్ మాట్లాడుతూ ఇచ్చేశారు. వారికి సాధారణంగా ఈ బస్తి ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ముందు ఒక గారికి సారు పూజలు చేస్తున్నారు. ఇక కాసేపట్లో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. కావున ఒక 2 నిమిషాలు ఒక్కబట్టాల్సిందిగా మనవి. బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా గణపతి బప్పా మోరియా రే మోరియా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయ నమో నమః. కర్పూరానందమంగళ నీరాజనం శుద్ధాం ఆత్మనీయం సమర్పయామి. నమస్కరోమి. భలో గణేష్ మహారాజ్ కి జై. వరసిద్ధి వినాయకునికి జై. విఘ్నేశ్వర స్వామికి జై. ప్లేట్లో చాలా ఉండాలి. స్వామి మీ మొత్తం స్వామి ఓకే. అన్న కొంచెం చేయండి. మన యూనియన్ ఆఫీస్, నేను మధుర బస్తీలు లేకపోతే అవన్నీ చెప్పను. యూనియన్ ఆఫీస్ బస్తీ సోదరి సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇక్కడ ఇదంతా మన బస్తీ, మన ఆఫీస్ బస్తీ, మన యూనియన్ బస్తీ, మన పార్టీ బస్తీ. అలాగే నేను మొట్టమొదట ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడ మన హనుమంతు వాళ్ళ ఇంట్లో ఒక 4-5 నెలలు ఉన్నా, వేరే ఇల్లు దొరికే వరకు. అలాగే నా ఓటు కూడా ఇక్కడే ఉండేది అప్పుడు. ఆ విధంగా మా వెంకట అంటూ ఉంటాడు, మా బస్తీకి నువ్వు పెద్ద కొడుకు అని అంటూ ఉంటాడు ఇంత ముందు కూడా. అట్లా నాకు అనుబంధం కలిగింది. నా తర్వాత ఇక మళ్ళీ పాఠశాల మీ దగ్గర మీకు అప్పచెప్పా. కాబట్టి మన ఈ ప్రాంతం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని మన ఆఫీస్, యూనియన్ ఆఫీస్ ఉంటుంది, మేమందరం ఉంటాం. మేము ఏదైనా బ్రహ్మ కోరికలు తీర్చలేకపోయినా మేమంటూ మీకు మీ కుటుంబంలో పెద్దలాగా నేనైతే ప్రత్యేకంగా ఉంటానని మనం చేస్తూ మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
చెరువులు కుంటలు ఆక్రమించి అక్రమ వెంచర్లు వేసి విక్రయించిన రియల్టర్లపై అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రియల్టర్ల ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నేల చెరువు, మర్రికుంట చెరువు, తాళ్ల చెరువు పరిధిలోని FTL బఫర్ జోన్లలో గల నిర్మాణాలను పరిశీలించారు. మర్రికుంట చెరువు దగ్గర ఇండ్లు నిర్మించుకున్న వారు అక్కడికి వచ్చిన రాచాల యుగేందర్ తో తమ బాధలను చెప్పుకున్నారు. రాచాల యుగేందర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మాదిరి వనపర్తి పరిధిలో కూడా FTL బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారని, ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంలో ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు రాఘవేందర్ గౌడ్, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, మ్యాదిరి రాజు, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనపర్తిలో కూడా వాటర్ తీసుకొచ్చి ఈరోజు కూల్చివేతలు కూడా ప్రారంభించింది. FTL పరిధిలో నిర్మించిన ఇండ్లు కానీ, ఈరోజు కట్టడాలు కానీ, మరి మేము ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తా ఉన్నాం. కానీ అదే సందర్భంలో ఇల్లు నిర్మించుకున్న పేద ప్రజలను కూడా ఆదుకొని వారికి ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ అధికారులు అనుమతి ఇవ్వండి ఓ నిర్మాణం చేయలేదు. ఒక ప్లాట్ కొనాలంటే అక్కడ వెంచర్లు వేయాలంటే వెంచర్ల ప్రభుత్వ అనుమతి ఉండాలి. మరి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని 10 ఏళ్లుగా అనేక అక్రమాలు చేసినటువంటి ఒక మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక ఇక్కడ మున్సిపల్ ఉన్నటువంటి కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ కూడా ఇక్కడ వెంచర్లు వేసిండ్రు. ఈ యొక్క తాళ చెరువు పరిధిలో వాళ్లే వెంచర్లు వేసింది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పర్మిషన్లు తెచ్చుకునేది వాళ్లే. ఈరోజు వాళ్ళు అమ్ముకుంటారు. అమ్ముకున్నాక వాళ్లే మున్సిపల్లో ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళే అనుమతులు ఇస్తారు. వాళ్ళే అనుమతులు ఇచ్చింది కాబట్టి పేద ప్రజలు ఏంది ఈరోజు కాయ కష్టం చేసి రూపాయి కూడా పెట్టుకుని చిన్న చిన్న ఇండ్లు కొని ఈరోజు ప్లాట్లు తీసుకొని ఈరోజు ఇండ్లు కట్టుకునే పరిస్థితి ఇక్కడ చూసాం మనం. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంది, వరదల నుంచి ప్రజలను కాపాడాలని. మళ్ళీ అదే సందర్భంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వానికి ఉంది కదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసేది మంచి పనే, అదే సందర్భంలో పేద ప్రజలను ఇబ్బంది కలగకూడదు, వాళ్ళని కాపాడాలనే పేరుతోన ఈరోజు ఇబ్బంది కూడా పెట్టకూడదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు అప్పుడు అక్రమ వెంచర్లు చేసినటువంటి రియల్టర్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదే విధంగా అప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఇక్కడ నష్టపోతున్నది ఎవరండి? రియల్ ఎస్టేట్ చేసిన రియల్టర్లు కోట్లకు పడగెత్తిరు. ఈరోజు అది అనుమతి ఇచ్చిన అధికారులు ఈరోజు వాళ్ళు అక్కడ కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు జీతాలు తీసుకుంటే వాళ్ళు సుఖంగానే ఉన్నారు. కానీ నష్టపోతున్నది ఎవరు? పేద ప్రజలు. ఈరోజు కొన్న ప్రజలే నష్టపోతున్నారు. కాబట్టి రియలే ఇప్పుడు జిల్లాలో చూస్తా ఉన్నాం, రైస్ మిల్లర్లు రైస్ పెడతలేరని చెప్పి వాళ్ళ ఆస్తులు, ఫ్యాన్లు, టీవీలు, కార్లు కూడా గుంజుకొచ్చి ఈరోజు వేలం వేసి వాళ్ళని ఆస్తులు జప్తు చేస్తుంటారు కదా. వాళ్ళ ఆస్తులను జప్తు చేసినట్టే రియల్టర్లు కూడా ఆస్తులు జప్తు చేసి ఇక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం కూడా వాళ్లకు ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున్న ఇంకొకటి తప్పు చేస్తాడు. హైడ్రా అయితే ఏ విధంగా హైదరాబాద్ చేస్తుందో వనపర్తిలో వాడ్రా పేరు చెప్తే ఈరోజు అధికారుల గుండెల్లో వణుకు పుట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అతను ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేసినా సరే, ఇక్కడ లేకున్నా ఎక్కడ చేసినా క్రిమినల్ కేసులతో పాటు జైలుకు పంపాలి. వీళ్ళ రియల్టర్ల ఆస్తులు కూడా జప్తు చేయాలి. అప్పుడు ఎవడైతే పవర్ లో ఉన్నాడో, పవర్ లో ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసిండో వాళ్ళ పైన కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి ఏదైతే ఈ చెరువుల ఆక్రమణకు, ఈ కుంటల ఆక్రమణకు, ఈ అక్రమాలకు అండగా నిలిచిండో ఆయన కూడా ఈరోజు కృష్ణానదిని కూడా ఆక్రమించి ఈరోజు కృష్ణానదిని చెరబట్టించిన పరిస్థితి కూడా మనం చూసినాం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కుంటలను, చెరువులను ఈరోజు వాళ్ళు చర్యలు చేపట్టినట్లే కృష్ణానదిని కూడా రక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా వాటికి కూడా ఈరోజు బౌండరీ ఫిక్స్ చేయాలి. ఫస్ట్ నిజంగా కూడా అధికారులు ఈ చెరువులకు గాని, ఈ కుంటలకు గాని బౌండరీ ఫిక్స్ చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. విచ్చలవిడిగా వదిలేయడం ద్వారా ఈరోజు ఇటువంటి అక్రమాలకు కూడా ఈరోజు పాల్పడినటువంటి పరిస్థితి మనం నెలకొన్నది. దాంతో పేద ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పేద ప్రజల ఇబ్బందులు కలగకూడదంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కావాలంటే ఈ విధమైన క్రిమినల్ చర్యలకు వాళ్ళు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులు జప్తు చేసి పేదలకు వంచాలి, ఇల్లు కట్టుకున్నలకు. అదేవిధంగా
ఇక్కడ ఉన్న మాజీ ప్రజాప్రతినిధి కృష్ణానదిని ఏదో చెరబట్టిండో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆస్తులను కూడా ఈరోజు అక్కడ కూడా FTL పరిధిలో నిర్మించిన అక్కడ ఫామ్ హౌజులు గాని అక్కడ ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నావో అవి కూడా కూల్చివేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేకుంటే పేదలకు ఒక నీతి ఈరోజు పెద్దలకు ఒక నీతి అనేది ఈరోజు ప్రజల్లో స్టార్ట్ అయింది. కాబట్టి మీరు నిజంగా ప్రజల వైపు ఉండాల్సిన అధికారులు అయితే అక్కడ పెద్దల ఆస్తులను కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను అమీన్పూర్ మున్సిపల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్ ప్రారంభించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో 5 సంవత్సరాల తర్వాత గ్రామ దేవతల పండుగ సందర్భంగా దేశ్ తల్లి బంగారు తల్లి ముత్యాలమ్మ తల్లికి కోళ్లు మొక్కుబడి తీరుస్తూ గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి నా వంతుగా సహాయ సహకారాలు ఇస్తానన్న మంత్రి. పౌరులందరికీ పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవ ప్రచార ర్యాలీని ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్. ఏఐటీయూసీల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వారోత్సవాలు. పాలక ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్. దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు పనులు పునః ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే రోడ్డు పనులు ప్రారంభించిందని కితాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.